హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CID 000. ఈ వీడియో ద్వారా మీకు నేను ఒక అద్భుతాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ మేము చూసిన మా కళ్ళతో చూసిన అద్భుతాన్ని కొంతవరకు మాత్రమే నేను వీడియో చేయగలిగాను, క్యాచ్ చేయగలిగాము. కెమెరా కంటికి కూడా అందనంత అద్భుతమైన దృశ్యాలు మేము అక్కడ చూడగలిగాము. ఇవి లక్షల సంఖ్యలో ఉన్న టులిప్ పూలండి, టులిప్ గార్డెన్ అన్నమాట. ఇది కాశ్మీర్లో ఉంది. ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ టులిప్స్ అక్కడ వస్తాయంట. తర్వాత అక్కడ ఇది మొక్క ఒక గడ్డలో ఇంచి వస్తుందండి. తర్వాత ఎండిపోయి భూమిలో గడ్డల్లాగా మిగిలిపోతాయి. మళ్ళీ వచ్చే ఏప్రిల్కి మళ్ళీ చక్కగా పూలన్నీ వస్తాయంట. మరి ఈ అద్భుతాన్ని చూడటం కోసమే మేము కాశ్మీర్ ట్రిప్ ఏప్రిల్లో వెళ్ళామండి. మరి ఇన్ని లక్షల టులిప్స్ ఒక్క చోట చూసేసరికి చాలా ఆనందం అనిపించింది, సంతోషం వేసింది. సహజ వర్ణంతో అసహజ వర్ణానికి సవాలు విసిరే నీ ఛాయ, నేను చూస్తే రెండు కనులు చాలనన్నట్టు చేస్తావు కదా ఒక మాయ. నేను సమీపిస్తూ శ్వాసిస్తుంటే మా మనసులు పోతున్నాయి పోయా. నేను చూస్తూ శ్వాసిస్తుంటే మా గుండెల్లో తప్పుతుంది లయ. మీ తేజస్సు ముందు రాత్రి నిండు చంద్రుడు బోసిపోయేనా. మీ పరిమళాల అందాలతో ప్రకృతి హొయలు పోక మానేనా. కాలనాగు సైతం నీ పరిమళానికి పరవశించక మానేనా. నీపై మనసు పడని మగువ ఉండేనా ఈ అవని పైన. నీ సుగంధానికి మగువ కేశాల నీకు దాసోహం కాక మానేనా. నిన్ను కురుల్లో ఇమర్చుకొని పరిమళించాలని తహతహలాడని కేశాలుండునా. మగువ సిగలో నీ అందం ముందు అన్ని పుష్పాలు దిగదుడిపే ఓ పుష్పరాజమా. నీ పరిమళ గుబాలింపుకి ఈ ధరణిపై పరవశించని మనిషి ఉండేనా. ఓ టులిప్ పువ్వా, నీ సువాసనకి దాసోహం అవక ఉండేనా ఈ లోకమంతా. మరి ఇదే అండి ఆ టులిప్ గురించి ఒక చిన్న వర్ణన. టులిప్ మాత్రమే కాకుండా చల్లటి ప్రదేశాల్లో పూసే పూలన్నీ, ఈ పూలైతే మనం ఇక్కడెక్కడా కూడా చూడం. ఎందుకంటే కేవలం ఆ చల్లటి ప్రదేశంలో మాత్రమే పూస్తాయి కాబట్టి టులిప్స్తో పాటుగా మా కనులు విందు చేశాయి, మమ్మల్ని అలరించాయి ఆ ఇతర రకాల పూలు. చూడండి, గులాబీల్లాగా ముద్దగా ఉన్న పూలు, చిన్న చిన్న పూలు, పుట్టగొడుగులు లాంటి పూలు. అసలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి ఇక్కడ కాశ్మీర్లో. ఈ టులిప్స్లో కూడా ఒకే కలర్ టులిప్స్ కూడా కాకుండా ఒకే పువ్వులో రెండు రకాలైన కలర్స్ ఉన్న టులిప్స్. ఎక్కడ చూసినా పూలే, ఎక్కడ చూసినా పూలే. ఎంతో సుకుమారమైన పూలండి టులిప్స్. అలాంటి అద్భుతాన్ని చూసాము. మళ్ళీ మళ్ళీ కూడా కాశ్మీర్ వెళ్తే కాశ్మీర్ అనగానే టులిప్స్ పూలు గుర్తొచ్చేంత అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్. ఇవి చామంతుల్లాగా ఉన్నాయి కానీ చామంతులు అయితే కాదు. తర్వాత ఒక చోట కుండీలన్నీ దగ్గర పెట్టారు, ఆ దృశ్యాన్ని క్యాచ్ చేయగలిగాం. పూలకు మళ్ళీ కూడా అక్కడ కాశ్మీరీలు కూడా ఎంతో చక్కటి మనసున్న మనుషులండి, చాలా నిదానస్తులు. వారు మా దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకుంటామని అడిగి మరి మనని ఫోటోలు తీసుకుంటున్నారు. వారికి కూడా టూరిజం ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యి ఒక 3-4 సంవత్సరాల నుంచే టూరిస్టులు రావటం మొదలుపెట్టారు. కాశ్మీర్ అనేది ఇప్పుడు చాలా సేఫ్, ఎలాంటి భయం లేదు, ఉగ్రవాదం లేదు, బాంబ్ బ్లాస్టులు లేవు, టెర్రరిజం లేదు. చక్కటి కాశ్మీర్ని మనం అందరం చక్కగా చూసి రావచ్చు. ఈ టులిప్ గార్డెన్ శ్రీనగర్లో ఉందండి. ఇలా మా 6 రోజుల టూర్ కూడా మీకు వీడియోల రూపంలో నేను పెట్టడం జరిగింది. చూడాలనుకున్న వాళ్ళు చక్కగా చూసి కాశ్మీర్లో ఏముంది అనేది చూసి చక్కగా మీ టూర్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మరి చక్కటి టులిప్ గార్డెన్ని పూర్తిగా చూడండి. 32 ఎకరాల విస్తీర్ణంలో లక్షల సంఖ్యలో ఈ టులిప్స్ ఉంటాయంట. టులిప్సే కాకుండా ఇతర రకాలు కూడా కొన్ని వేల రకాల్లో వివిధ పూలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లోటస్ సంబంధించిన ఫ్లవర్స్, అంటే దగ్గరలో అలాంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఆకుల్ని గమనించాను. మరి వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదములు.